నమస్తే. ముందుగా ఆత్మగురులందరికీ కూడా శుభోదయం. ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే చాలా అద్భుతమైన వీడియో. ఎందుకంటే మీరు బాగా గమనించండి, ఈ వీడియోలో నేను చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మీకు తెలియజేస్తాను. అదేమంటే పంచడంలో మీరు ఏదైతే పంచుతారో దాంతో మీ జీవితంలో సమృద్ధి, సంపద అనేది మీ జీవితంలో రావడం జరుగుతుంది. అది ఎలా చూడండి, బాగా గమనించి చూడండి. మన పెద్దలు పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలు ఏం చేస్తూ ఉంటారు, దేవుని నైవేద్యం పెట్టినా, లేదు ఇంట్లో పండగలైనా, లేదు పర్వదినాలైనా 10 మందిని పిలిచి భోజనం వేస్తూ ఉన్నారు. లేదు నైవేద్యం పెట్టినా కూడా 10 మందికి పిలిచి వాళ్ళు దాన్ని పంచుతూ ఉన్నారు. అంటే నువ్వు ఎప్పుడైతే పంచేది నువ్వు స్టార్ట్ చేస్తావో నీకు రావాల్సింది యూనివర్స్ ద్వారా కావచ్చు, దేవుడి ద్వారా కావచ్చు, సమాజం ద్వారా కావచ్చు, కంపల్సరీగా వస్తుంది. ఇది మీరు బాగా గమనించాలి. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద అంటే రిచ్ స్టేటస్ అంటే ధనవంతులు, అధిక ధనవంతులు మనం కూడా చేసుకుంటాం. కొంతమంది మధ్యతరగతి, దిగువ తరగతి, ఎగువ మధ్య తరగతి, ఈ 3 కేటగిరీ కూడా జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇది మీరు బాగా గమనించండి. ఈ జన్మదినాన్ని జరుపుకునే దానివల్ల బర్త్డే అనమాట. బర్త్డే ఇంగ్లీష్ చెప్పాలంటే బర్త్డే. ఈ బర్త్డే చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సమాజాన్ని నువ్వు పంచుతావు. ఏ విధంగా? ఇప్పుడు ఒక కేక్ తీసుకొస్తావు, ఆ కేక్కి బిజినెస్ ఇస్తావు. అంతేకాకుండా ఇంట్లో మీకు దాని కారణం సంభారాలు చేస్తూ ఉంటారు. అంటే మధ్యతరగతి వాళ్ళు చెప్తాను నేను. ఎందుకంటే ఎగువ మధ్యతరగతి వాళ్ళు అయితే వాళ్ళు ఫంక్షన్ హాల్ని బుక్ చేసుకుంటారు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, అనేక రకాలుగా వాళ్ళు దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ఇస్తూ ఉంటావో నీకు రావాల్సింది ₹1 నువ్వు ఖర్చు పెట్టి, ₹1 దానం చేసినా కానీ, ₹1 నువ్వు పంచినా కానీ యూనివర్స్ నీకు ₹10 నీకు ఇస్తుంది అనేదంతా ఏమాత్రం సందేహం. కాబట్టి మీరెందుకు కూడా పంచేదానికి ప్రయత్నం చేయండి. రైతులు చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో మా పెద్దలు, మాకు తెలిసిన మోతుబు రైతులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు పండిన పంటలో కొంతమందికి వాళ్ళు పనిచేసే కార్మికులు కావచ్చు ఉచితంగా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా పురాతనంలో మనకి పూర్వకాలంలో ఏమేమి పద్ధతులు ఉండేదంటే సంవత్సరానికి ఒకసారి దేవుళ్ళు ఉత్సవాలు చేస్తూ ఉంటాయి, కుంభాభిషేకాలు చేస్తూ ఉంటాయి. అందులో అన్నదాన నిమిత్తం బియ్యం ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంటింటికి చందా వసూలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేవునికి అలంకార వస్తువులు చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా పూర్వకాలం నుంచే పంచడం అనేది పెద్దలు మనం నేర్పించినారు. నువ్వు సంపాదించేసి నువ్వే తినకుండా 10 మందితో నువ్వు పంచి, అంటే పూర్తి కాదు ఇక్కడ నేను చెప్తాను ఎంత పంచాలి, ఏం పంచాలని చెప్పేసి. కొంత పంచేదాని వల్ల మీకు ఈ సమాజం నుంచి అనేక రకాల ఆర్థిక అవకాశాలు వస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ₹100 సంపాదన చేస్తామంటే ₹10 వేరే రకంగా మీరు ఖర్చు పెట్టండి. ఏ విధంగా? గుళ్ళో దీపానికి నూనెకిస్తారో, లేదు ఆకల్లో ఉన్న వారికి కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్కి ₹10 ఇస్తారో, లేదు వృద్ధాప్యానికి అంటే ఒకే రోజు కాకుండా మీరు నెలకు ఒకసారిగా ఒక 10%, నెలకంతా సరే ఒక ₹10,000 మీరు సంపాదన చేసినట్టయితే ₹1,000 అందులోని మీకు కంపల్సరీ తీసేయాలి దశాంశాన్ని. అందులో వచ్చి 2% మీకు ఎవరైతే జన్మనిచ్చిండారో వాళ్ళకు 2% ఖర్చు చేయండి. ఏ విధంగా? వాళ్ళకి ఏ విధమైన వస్తువు కావాలా, వాళ్ళు ఏ అవసరాన్ని బట్టి ఉన్నారో అవసరానికి 2% ఖర్చు పెట్టండి. ₹20 ఖర్చు పెట్టండి అంటే ₹200 ఖర్చు పెట్టండి. ₹1,000 అంటే ₹10,000, 10% ₹1,000. అందులో 200 మీ తల్లిదండ్రులకు ఇవ్వండి. ఇంకా 200 నీకు ఎవరైతే విద్య నేర్పించిండారో, ఎవరైతే జ్ఞానాన్ని ఇచ్చిండారో ఆ గురువులకి ఇవ్వండి. వాళ్ళకి డబ్బు రూపంగా రాకపోయినా కూడా మీరు ఫలం, పుష్పం రూపంలో కూడా వాళ్ళకి మీరు గురుదక్షిణగా ఇవ్వచ్చు. ఇంకా థర్డ్ వన్ వచ్చినట్టయితే సమాజ సేవ అనేది మనం చేయాలి. ఎందుకంటే బాధ్యత వహించాలి సమాజం పట్ల మనం. కాబట్టి ఎవరైతే అనాథాశ్రమం కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు, ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా అనాథ పిల్లలు కావచ్చు, బీదవారు కావచ్చు, వాళ్ళ చదువులకి ఒక ₹200 ఇవ్వండి. వాళ్ళు నోట్బుక్లు తీసుకుంటారు, పెన్ను తీసుకుంటారు, పెన్సిల్ తీసుకుంటారు, ఎరేజ్ తీసుకుంటారు. ఇది మీరు పంచడం అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా థర్డ్ వన్ బాగా గమనించండి. చాలామంది కూడా మనకి ఈ యొక్క మెడికల్ షాపులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బాగా గమనించండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రాసింటారు ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ గారు, వీళ్ళు లేదంటే 2 ఇవ్వండి, 3 ఇవ్వండి చాలు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు గుర్తించి వాళ్ళకి సహాయం చేయండి. ఈ విధంగా మీరు సమాజానికి, తల్లిదండ్రులకి, గురువులకి ఇలాంటి సేవలు మీరు చేసినట్టయితే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అత్యధిక శాతం 10% మీరు పంచుతుంటే 100% మీకు ఎక్కువ అవకాశాలు వస్తాయి.
100% మీరు పంచారంటే 1000 రెట్ల విశ్వం ద్వారా మీకు అనేక ఆర్థిక అవకాశాల ద్వారా వస్తుంది అని దాంతో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి పంచడంలో మీ జీవితంలోకి సంపదని ఆకర్షించండి. ఇక ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సంప్రదించాలి అంటే కాల్ మీ ఫార్ ద్వారా ఐడి ద్వారా మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామ్మూర్తి.